హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉండే నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్కి అయితే మనకు ఎప్పటికైతే ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకు ఏపీ ఎస్ఎస్సిడిసి నుంచి మనకి కొత్తగా జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చాయి. దాదాపుగా 8 కంపెనీస్లో మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఏదో అల్లాటప్ప కంపెనీలు అయితే కాదు, మంచి కంపెనీ ఫేమస్ కంపెనీలో. సో కాబట్టి ఆల్రెడీ మీరు తమ్నేలో చూసి ఉంటారు కంపెనీస్ నేమ్స్ అనేది. కాబట్టి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న తప్పకుండా ప్రతి ఒక్క పర్సన్ వాటికి ఇంట్రెస్ట్ అటెండ్ అయ్యి జాబ్ ప్లేస్మెంట్ అయితే పొందండి. మీకు అటెండ్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్ప్రెస్ అయితే వీటి మీద చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు యూజ్ లేకపోతే అయినా చెప్పండి, నేను వీటి మీద ఫోకస్ అయితే తగ్గిస్తాను ఏపీఎస్సిడిసి జాబ్స్ మీద. సో ఇక వివరాలుగా చూస్తే ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ మనకి స్కిల్ కనెక్ట్ ప్రైవేట్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి చిత్తూరు జిల్లాలకు సంబంధించి మనకి ఈ నెల 6వ తేదీ మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఎంసీసీ ఏపీఎస్సిడిసి ఆఫీస్, ఫస్ట్ గేట్ నియర్ డి బ్లాక్ హాస్టల్, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇక్కడికైనా చూస్తే మనకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, అపోలో ఫార్మసీ, ఎస్బీఐ కార్డ్, ఈ 3 కంపెనీస్ వచ్చేసి మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో మీరు గమనించండి, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులు వచ్చేసి మనకు జాబ్లు వచ్చేసి ఫీల్డ్ సేల్స్ అండ్ ప్రమోటర్స్కి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ 10th ఇంటర్ డిగ్రీ ఉంటే చాలు. శాలరీ వచ్చేసి 13,000 రూపాయలు పర్ మంత్ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, అప్ టు 5,000 వరకు ఉంటుంది. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్. 2 వీలర్ విత్ లైసెన్స్ అయితే మస్ట్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి మనకు 19 to 29 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ మనకి ఆల్ ఓవర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ అపోలో ఫార్మసీలో వచ్చేసి మనకి ఫార్మసీ స్టాఫ్, ఫార్మసిస్ట్ 2 రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి టు ఎనీ గ్రాడ్యుయేట్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. అలాగే డిప్లొమా డి ఫార్మసీ కావచ్చు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కంప్లీట్ చేసి ఉండి విత్ పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న ఎవరైతే మహిళలు పురుషులు ఇద్దరు కూడా ఎలిజిబుల్. వీళ్ళకి శాలరీ అనేది 9,000 to 16,000 రూపీస్ మనకు శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి సేమ్ 19 to 29 ఇయర్స్ ఉండాలి. మనకు జాబ్ లొకేషన్ చూస్తే తిరుపతి, చంద్రగిరి, పుత్తూరు, నగరి, పిచ్చాటూర్, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్, రేణిగుంట, ఈ లొకేషన్స్ మనకి వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎస్బీఐ కార్డ్స్ కింద చూస్తే మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటుంది. ఇంటర్ లేదా డిగ్రీ అయితే ఉండాలి. 13,000 నుంచి 18,000 రూపాయలు శాలరీ. సో ఇక్కడ శాలరీస్ అయితే చాలా బాగున్నాయి. కాబట్టి ఎక్కువ శాలరీస్ ఎక్కడైతే మనకు ఉంది, క్వాలిఫికేషన్ ఎక్కువగా తక్కువ అంటే లో క్వాలిఫికేషన్ ఎక్కడ మాత్రం మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే చేయండి, ఎందుకంటే శాలరీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ కింద చూస్తే ఏజ్ అనేది 18 to 28 ఇయర్స్ ఉండాలి. తిరుపతి అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంట్రెస్ట్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఒకవేళ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కరెక్ట్గా 6వ తేదీ ఇంటర్వ్యూకి అయితే డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ మనకు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు నాగ హనుమాన్ ఫిష్ ప్యాకెట్స్లో మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 6 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్యూసీ, ప్రొడక్షన్ ఆన్లైన్ క్యూసీ, అకౌంట్స్, స్టోర్స్, మెయింటెనెన్స్, ఈ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు జాబ్స్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బీఎస్సీ కావచ్చు, ఎంఎస్సి ఆక్వా ఫిషరీస్ కెమిస్ట్రీ కావచ్చు, లేదా ఇంకా బీకామ్ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఐసీడబ్ల్యూ కావచ్చు, సిఎంఏ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. 28 ఇయర్స్ అనేది బిలో అయితే ఉండాలి. శాలరీ ఎంత చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా సైడ్ రోలో చూడొచ్చు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. సో కాబట్టి మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు వైజాగ్లోనే వర్క్ లొకేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ డీటెయిల్స్ విల్ సెండ్ త్రూ మెయిల్ ఐడీస్ ఆర్ ఎస్ఎంఎస్. సో ఇందులో మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి వాళ్ళ యొక్క మెయిల్ అంటే ఇంటర్వ్యూ వెన్యూ అండ్ డేట్ వాళ్ళ ఎస్ఎంఎస్ అయితే పంపించడం జరుగుతుంది. అది మెయిల్కి కావచ్చు, ఎస్ఎంఎస్ లేదా. రిజిస్ట్రేషన్స్ మాత్రం ఎండింగ్ డేట్ వచ్చేసి 6వ తేదీ. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మిస్టర్ వంశీ అనే పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, అతనికి కాల్ చేసి మీకు డౌట్స్ క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 13 జిల్లాల అభ్యర్థులు కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ఏజీ అండ్ ఎస్జీ వచ్చేసి మనకు కృష్ణా డిస్ట్రిక్ట్లో 7వ తేదీ కూడా ఒక స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి హెట్రో, నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్, కెస్, విన్నింగ్ టుగెదర్, ఈ 3 కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడ హెట్రో ట్రక్స్ కింద చూస్తే మనకు ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, ఆర్ఎండ్డి, మెయింటెనెన్స్ కి డిపార్ట్మెంట్ సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ ఆర్గానిక్ అనాలిటికల్ కెమిస్ట్రీ కావచ్చు, బీ ఫార్మసీ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి డిప్లొమా మెకానికల్ కావచ్చు, ఐటీ ఫిటర్ అయితే కంప్లీట్ చేసి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఓన్లీ పురుషులు మాత్రమే ఎలిజిబుల్. బిలో 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ శాలరీ వచ్చేసి మీ క్వాలిఫికేషన్, మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనకి
మనకి శాలరీ అనేది 1.3 lakh, 1.6 lakhs, 2.8 lakhs శాలరీ అయితే ఉంటుంది. 80 వేకెన్సీ ఇక్కడ మనకి ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి మనకు క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. బిలో 30 years ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. శాలరీ వచ్చి మీకు 8,500 to 12,000 10,000 per month మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ కేవలం 40 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. సో మనకి వర్క్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పేసి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో ఆ సరౌండింగ్స్ ఎవరైతే డిస్టెన్స్ నియర్ ఉంటారో వాళ్ళందరూ అయితే ఇంట్రెస్ట్ అయితే అటెండ్ అయితే అవ్వండి. నెక్స్ట్ మనకి కెస్ కార్పొరేట్ లిమిటెడ్ ఎస్బీఐ కార్డ్స్ కింద చూస్తే మనకు బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ BRE అండ్ బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ BRM ఉన్నాయి జాబ్స్ అయితే. ఇక్కడ ఇంటర్ లేదా డిగ్రీ అయితే క్వాలిఫికేషన్, మహిళలు పురుషులు ఇద్దరు కూడా ఎలిజిబుల్. బిలో 30 years వర్క్ ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. శాలరీ అనేది గమనించండి, 12,000 to 25,000 వరకు పర్ మంత్ మనకు శాలరీ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ కింద చూస్తే మనకు హైదరాబాద్, విజయవాడ, అక్రా, కృష్ణా డిస్టిక్, ఏలూరు, భీమవరం. సో ఈ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కింద చూస్తే మనకు IBST ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా మనకి ఒక జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇక్కడ కూడా గమనిస్తే మనకి 6 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జావా డెవలపర్, HR రిక్రూటర్, BDE, BDM, QA, PHP డెవలపర్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, MBA అయితే క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అది కూడా 2018 2021లో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో మహిళలు కావచ్చు పురుషులు ఇద్దరు కూడా ఎలిజిబులే. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 3 years అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీకు శాలరీ అయితే ఉంటుంది. అలాగని చెప్పేసి ఫ్రెషర్స్ నాట్ ఎలిజిబుల్ అని కాదు, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇక్కడ మనకి జాబ్కి సంబంధించిన రోల్ బట్టి మనకు సైడ్ రోల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అయితే ఉంటుంది. సో ఇక్కడ మానిటరింగ్ మీ దగ్గర కంపల్సరీగా ఉండాల్సి వచ్చి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఎలాంటి ₹1 కూడా మీరు ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి ఇవాళ APSDC తాజా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో కాబట్టి ఇంత టైం స్పెండ్ చేసి వీడియో చూసిన ప్రతి ఒక్క పర్సన్ అయితే థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైతే జాబ్ అవసరం ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.